తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సాయంత్రానికి వెలువడిన ఫలితాలు సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. మొదటి విడతలో 3834 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగగా ఏకగ్రీవాలతో కలుపుకుని 1185 మందికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 531 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 98 మంది, ఇతరులు బలపరిచిన 252 మంది అభ్యర్థులు విజయం సాధించారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సాయంత్రానికి వెలువడిన ఫలితాలు సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. మొదటి విడతలో 3834 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగగా ఏకగ్రీవాలతో కలుపుకుని 1185 మందికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 531 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 98 మంది, ఇతరులు బలపరిచిన 252 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి? దేవిక, తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. అయితే ఇవాళ జరిగిన పోలింగ్ లో చూసుకుంటే అయితే 3834 సర్పంచ్ పదవులకు 12960 మంది అభ్యర్థులు, 27628 వార్డు సభ్యుల స్థానాలకు 45455 మంది పోటీ పడ్డారు. అయితే ఇప్పటి వరకు చూస్తే వెలువడిన ఫలితాల ప్రకారం అయితే ఏకగ్రీవంతో కలుపుకొని 776 మందికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్ల విజయం సాధించారు. అయితే బీఆర్ఎస్ నుంచి చూస్తే అభ్యర్థులు 312 మంది, బీజేపీ నుంచి 63 మంది, ఇతరులు 164 మంది గెలుపొందారు. అయితే ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల మండలము తిమ్మాయిపల్లె గ్రామ పంచాయతీలో చూసుకుంటే అయితే ఎన్నికలలో తల్లి కుమార్తె మధ్య ఆసక్తికర పోరు నడిచిందనే చెప్పాలి. అయితే తిమ్మయ్యపల్లె రిజర్వేషన్ లో బీసీ మహిళలకు కేటాయించారు. దీంతో శివరాత్రి గంగవ్వకు బీఆర్ఎస్ మద్దతుగా ప్రకటించగా కుమార్తె సుమలతను అధికార కాంగ్రెస్ బలపరిచింది. అయితే పోలింగ్ లో అనంతరం జరిగిన ఓట్ల లెక్కింపుతో తల్లి గంగవ్వపై సుమలత 91 ఓట్ల మెజారిటీ గెలుపొంది చూసుకుంటే అయితే కాంగ్రెస్ గెలిచింది. ఇక తర్వాత ఖమ్మం జిల్లా రాఘునందపాలెం మండలము బాధ్యత తండంలో ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది అన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొదట ఒక్క ఓటుతో కాంగ్రెస్ మద్దతుదారు సర్పంచ్ గా గెలిచినట్టు కూడా ప్రకటించారు. అయితే రెండోసారి రీకౌంటింగ్ లో చూసుకుంటే అయితే 3 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ మద్దతుదారు విజయం సాధించినట్టు కూడా ప్రకటించారు. ఇక కాంగ్రెస్ మద్దతుదారు ఆందోళనతో అధికారులు మూడోసారి లెక్కను కూడా లెక్కింపు చేపట్టారు. అయితే యాదాద్రి జిల్లా లక్కనపల్లికి ఉత్కంఠ పోరు సాగిందనే చెప్పాలి. సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరికి సమానంగా 148 చొప్పున ఓట్లు రావడంతో అధికారులు లాటరీ తీశారు. డ్రాలో బీఆర్ఎస్ మద్దతుగా ఇంద రాజయ్యను విజయం వరించింది. మహబూబ్ నగర్ జిల్లా చర్చల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రాహం రంగారెడ్డి గూడెంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా రేవతి 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఇంకా ఇది కొనసాగుతుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుప్రియ.